ఆశ్చర్యకరమైన బైబిల్ పాఠముగా సమూయేలు 2వ గ్రంథము 3వ అధ్యాయం చదువుకుందాము. సౌలు కుటుంబీకులను దావీదు కుటుంబీకులకును బహుకాలం యుద్ధం జరగగా దావీదు అంతకంతకు ప్రబలేను. సౌలు కుటుంబము అంతకంతకు నీరసిల్లేను. హెబ్రోన్లో దావీదునకు పుట్టిన కుమారులు ఎవరనగా అమ్నోను అను అతని జ్యేష్ఠపుత్రుడు ఇశ్రాయేలీయురాలగు అహీనోయము వలన పుట్టెను. కిల్యాబు అను రెండవ వాడు కర్మెలీయుడగు నాబాలు భార్య అయిన అబీగయీలు వలన పుట్టెను. మూడవ వాడైన అబ్షాలోము గెషూరు రాజగు తల్మై కుమార్తెయగు మయకా వలన పుట్టెను. నాలుగవ వాడగు అదోనియా హగ్గీతు వలన పుట్టెను. ఐదవ వాడగు షెఫట్య అబీటలు వలన పుట్టెను. ఆరవ వాడగు ఇత్రెయాము దావీదునకు భార్యగు ఎగ్లా వలన పుట్టెను. వీరు హెబ్రోన్లో దావీదునకు పుట్టిన కుమారులు. సౌలు కుటుంబీకులకును దావీదు కుటుంబీకులకును యుద్ధం జరుగుచుండగా అబ్నేరు సౌలు కుటుంబీకులకు బహు సహాయం చేశాను. అయ్యా కుమార్తె అయిన రిస్పాయను ఒక ఉపపత్ని సౌలుకుండెను. నా తండ్రికి ఉపపత్నియగు దానిని నీవెందుకు కూడితివని ఇష్బోషెతు అబ్నేరును అడగగా అబ్నేరు ఇష్బోషెతు అడిగిన మాటకు బహుగా కోపగించుకొని, నిన్ను దావీదు చేతికప్పగింపక నీ తండ్రి అయిన సౌలు ఇంటి వారికిని అతని సహోదరులకును అతని స్నేహితులకును ఈవేళ ఉపకారం చేసిన నన్ను యూదా వారికి చేరిన కుక్కతో సమానునిగా చేసి ఈ దినమున ఒక స్త్రీని బట్టి నా మీద నేరము మోపుదువా? యెహోవా దావీదునకు ప్రమాణం చేసిన దానిని అతని పక్షమున నేను నెరవేర్చని ఎడల దేవుడు నాకు గొప్ప అపాయం కలుగజేయునుగాక. సౌలు ఇంటివారి వశం కాకుండా రాజ్యమును తప్పించి దాను మొదలుకొని బెయేర్షెబా వరకు దావీదు సింహాసనమును ఇశ్రాయేలు వారి మీదను యూదా వారి మీదను నేను స్థిరపరచెదనెను. కావున ఇష్బోషెతు అబ్నేరునకు భయపడి ఇక ఏ మాటయు పలకలేకపోయెను. అబ్నేరు తన తరపున దావీదునొద్దకు దూతలను పంపి, ఈ దేశం ఎవరిది? నీవు నాతో నిబంధన చేసిన ఎడల నేను నీకు సహాయం చేసి ఇశ్రాయేలు వారినందరినీ నీ తట్టు త్రిప్పెదనని వర్తమానం పంపగా దావీదు, మంచిది, నేను నీతో నిబంధన చేసేదను. అయితే నీవు ఒక పని చేయవలెను. దర్శనమునకు వచ్చినప్పుడు సౌలు కుమార్తె మీకాలును నా యొద్దకు తోడుకొని రావలెను, లేదా నీకు దర్శనము దొరకదనెను. మరియు దావీదు సౌలు కుమారుడగు ఇష్బోషెతునొద్దకు దూతలను పంపి ఫిలిష్తీయులతో 100 మంది ముందోళ్లను తెచ్చి నేను పెళ్లి చేసుకొనిన మీకాలును నాకు అప్పగింపుమని చెప్పుడనగా, ఇష్బోషెతు దూతను పంపి లాయిషు కుమారుడగు పల్తీయేలు అను దాని పెనిమిటి యొద్ద నుండి మీకాలును పిలువనంపెను. దాని పెనిమిటి బహూరీము వరకు దాని వెనుక ఏడ్చుచు రాగా అబ్నేరు నీవు తిరిగి పొమ్మనెను గనుక అతడు వెళ్ళిపోయెను. అంతలో అబ్నేరు ఇశ్రాయేలు వారి పెద్దలను పిలిపించి, దావీదు మిమ్మును ఏలవలెనని మీరు అంతకు మునుపు కోరితిరి గదా, నా సేవకుడైన దావీదు చేత నా జనులగు ఇశ్రాయేలీలను ఫిలిష్తీయుల చేతిలో నుండియు వారి శత్రువులందరి చేతిలో నుండి విమోచించెదనని యెహోవా దావీదును గూర్చి సెలవిచ్చి ఉన్నాడు గనుక మీ కోరిక నెరవేర్చుకొనుడని వారితో చెప్పెను. మరియు అబ్నేరు బెన్యామీనీయులతో అలాగున మాటలాడిన తరువాత హెబ్రోనునకు వచ్చి ఇశ్రాయేలు వారి దృష్టికిని బెన్యామీనీయులందరి దృష్టికిని ప్రయోజనమైన దానిని దావీదునకు పూర్తిగా తెలియచేసెను. అందు నిమిత్తమై అబ్నేరు 20 మందిని వెంటబెట్టుకొని హెబ్రోనులోనున్న దావీదునొద్దకు రాగా దావీదు అబ్నేరుకును అతని వారికిని విందు చేయించెను. అంతటా అబ్నేరు, నేను పోయి ఇశ్రాయేలు వారినందరినీ నా ఏలినవాడవగు
నీ పక్షమున సమకూర్చి వారు నీతో నిబంధన చేయునట్లును నీ చిత్తానుసారంగా నీవు రాజరికము వహించి కోరిన దాని అంతటి మీద ఏలునట్లును చేయుదునని దావీదుతో చెప్పి దావీదు నొద్ద సెలవు పుచ్చుకొని సమాధానంగా వెళ్ళిపోయాను. పిమ్మట దావీదు సేవకులను యోవాబును బందిపోటు నుండి బహు విస్తారమైన దోపుడు సొమ్ము తీసుకుని రాగా అబ్నేరు హెబ్రోనులో దావీదు నొద్ద లేకపోయాను. దావీదు అతనికి సెలవిచ్చి ఉన్నందున అతడు సమాధానంగా వెళ్ళిపోయి ఉండెను. అయితే యోవాబును అతని యుద్ధనున్న సైన్యమును వచ్చినప్పుడు నేరు కుమారుడగు అబ్నేరు రాజు నొద్దకు వచ్చెననియు రాజు అతనికి సెలవిచ్చి పంపెననియు అతడు సమాధానంగా వెళ్ళిపోయాననియు తెలుసుకొని యోవాబు రాజు నొద్దకు వచ్చి, చిత్తగించుము, నీవు ఏమి చేసితివి? అబ్నేరు నీ యొద్దకు వచ్చినప్పుడు నీవెందుకు అతనికి సెలవిచ్చి పంపివేసితివి? నేరు కుమారుడగు అబ్నేరును నీవెరుగవా? నిన్ను మోసపుచ్చి నీ రాకపోకలన్నిటినీ నీవు చేయు సమస్తమును తెలుసుకొనుటకై అతడు వచ్చినని చెప్పి దావీదు నొద్ద నుండి వెడలి అబ్నేరును పిలుచుటకై దూతలను పంపెను. వారు పోయి సిరాయను బావి దగ్గర నుండి అతన్ని తోడుకొని వచ్చిరి. అతడు వచ్చిన సంగతి దావీదునకు తెలియక ఉండెను. అబ్నేరు తిరిగి హెబ్రోనునకు వచ్చినప్పుడు సంగతి ఎవరికి వినబడకుండా గుమ్మము నడుమ ఏకాంతంగా అతనితో మాట్లాడవలెనని యోవాబు అతన్ని పిలిచి తన సహోదరుడగు అషాహేలు ప్రాణము తీసినందుకై అతనిని కడుపులో పొడవగా అతడు చచ్చెను. ఆ తరువాత ఈ సమాచారము దావీదునకు వినబడినప్పుడు అతడు అనుకొనినదేమనగా, నేనును నా రాజ్యమును నేరు కుమారుడగు అబ్నేరు ప్రాణము తీయుట విషయంలో యెహోవా సన్నిధిని ఎప్పటికినీ నిరపరాధులమే. ఈ దోషము యోవాబు మీదను అతని తండ్రికి పుట్టిన వారందరి మీదను మోపబడునుగాక. యోవాబు ఇంటివారిలో స్రావం గలవాడైనను, కుష్ఠరోగి అయినను, కర్ర పట్టుకొని నడుచువాడైనను, ఖడ్గం చేత కూలు వాడైనను, ఆహారం లేనివాడైనను ఉండకపోడుగాక అనెను. అలాగున యోవాబును అతని సహోదరుడైన అబీషైయును అబ్నేరు గిబియోను యుద్ధమందు తమ సహోదరుడైన అషాహేలును చంపిన దానిని బట్టి అతని చంపిరి. దావీదు మీ బట్టలు చింపుకొని గోనెపట్ట కట్టుకొని అబ్నేరు శవమునకు ముందు నడుచుచు ప్రలాపం చేయుడని యోవాబునకును అతనితోనున్న వారందరికీ ఆజ్ఞ ఇచ్చెను. రాజును స్వయంగా పాడె వెంట నడిచెను. వారు అబ్నేరును హెబ్రోనులో పాతిపెట్టగా రాజు అబ్నేరు సమాధి దగ్గర ఎలుగెత్తి ఏడ్చెను. జనులందరూ ఏడ్చిరి. మరియు రాజు అబ్నేరును గూర్చి శోక కీర్తన ఒకటి కట్టెను. ఎట్లనగా, అబ్నేరు నీచుడొకడు వచ్చునట్లుగా నీవు చావతగునా? నీ చేతులకు కట్టు లేకుండగను, నా కాళ్లకు సంకెళ్ళు వేయబడకుండగను దోషకారి ఎదుట ఒకడు పడునట్లు నీవు పడితివే. రాజు ఈలాగున కీర్తన ఎత్తి పాడగా జనులందరూ విని మరి ఎక్కువగా ఏడ్చిరి. ఇంకా వెలుగున్నప్పుడు జనులు దావీదు నొద్దకు వచ్చి భోజనం చేయుమని అతనిని బతిమాలగా, దావీదు ప్రమాణం చేసి సూర్యుడు అస్తమించక మునుపు ఆహారమేమైనను నేను రుచి చూచిన ఎడల దేవుడు నాకు గొప్ప అపాయం కలుగచేయునుగాక నేను. జనులందరూ ఆ సంగతి గ్రహించినప్పుడు సంతోషించిరి. రాజు చేయునదంతయు జనులందరి దృష్టికి అనుకూలమైనట్లు అదియు వారి దృష్టికి అనుకూలమాయెను. నేరు కుమారుడైన అబ్నేరును చంపుట రాజు ప్రేరేపణ వలన నైనది కాదని ఆ దినమున జనులందరికిని ఇశ్రాయేలు వారికందరికిని తెలియబడెను. పిమ్మట రాజు తన సేవకులను పిలిచి వారితో ఈలాగు సెలవిచ్చెను. నేటి దినమున పడిపోయిన వాడు ఇశ్రాయేలు వారిలో ప్రధానుడనియు
పెద్దలలో ఒకడనియు మీకు తెలిసేయున్నది. పట్టాభిషేకము నొందినవాడనైనను నేడు నేను బలహీనుడనైతిని. సెరూయ కుమారులైన ఈ మనుషులు నాకంటే బలము గలవారు. అతడు జరిగించిన దుష్క్రియను బట్టి యెహోవా కీడు చేసిన వానికి ప్రతి కీడు చేయునుగాక. ఇంతటితో ఇది నా కొరకైన బైబిల్ పాఠము. సరే.